హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అదేదో నిన్ననే చెప్తా అన్నారు, మీరు ఇంతవరకు చెప్పలే కదా సార్? అదే జాబ్ కోసం, అది ఇప్పుడు ఏజ్ 25 లోపల ఉన్న వాళ్ళకి అయితే జాబ్ ఇస్తారండి. ఏం సార్? 25 లోపల ఉన్న వాళ్ళకి. 25 ఏళ్ళ లోపల ఉన్నానంటే నేను మళ్ళీ అప్పట్లో నీకు పోయి కలిసాలంటే ఆడవుతుంది సార్. ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకంటే నాకు వాళ్ళకంటే హుషారు ఎక్కువ ఉంది, మాట తీరుంది, అన్నీ ఉన్నాయి, నాలో టాలెంట్ ఉంది. నాకు ఇంక ఎలక్ట్రీషియన్ దీని వర్క్ కూడా నాకు ఐడియా ఉంది, టాపర్ నేను దాంట్లో. అవునే, అవన్నీ ఉన్నా సరే ఏజ్ ఉండాలి. ఏజ్ అనుకుంటేనే వస్తుంది. ₹1,00,000 జీతం కానీ. కరెక్టే సార్, 1 lakh శాలరీ అనేది నేను దీనికోసం చేరాలని చూస్తాను. ఇప్పుడు మీరు ఏమి ఏజ్ పెంచలేరా? అది అవదమ్మా. ఎట్లా పెంచుతారు తొర్రోడా? ఏ గిడ్డి నా కొడక, నీకేమరా? వాళ్ళు పెంచుతారు లేదు వాళ్ళ ఇష్టం, నీకేమి? ఓ నువ్వు 25 లోపల ఉన్నావునే సార్. 25 లోపల ఉన్న వాళ్ళకి కన్ఫామ్ ఇప్పిస్తావా? ఇస్తాం, కన్ఫామ్. ₹1,00,000 కన్ఫామా? కన్ఫామ్. మళ్ళీ మీకు బుద్ధి పుట్టిన వాళ్ళు ఇచ్చుకోండి, మా దగ్గర లేరు. మళ్ళీ మీకు బుద్ధి పుట్టిన వాళ్ళు ఇచ్చుకోండి, మా దగ్గర లేరు. 25 ఓకే. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, అది మంచోళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు 25 ఏళ్ళ లోపల నేను యాడ్ సెట్ చేసేది. అది కూడా కరెంటు మీద వాళ్ళకి అవగాహన ఉండేవాళ్ళు కాదు. కరెంటు గురించి అంటే కష్టమే కాదు. నీకు అంటే నేను ఉండాలని కదా. నువ్వు ఏందుండవని ఏం తెలుదాను? ఏది నీకు తెలుదా? ఏందనుకుంటున్నావు? అది కరెంట్ ఆఫీస్ లో వర్క్. కరెంటుతో కరెంట్ స్పెల్లింగ్ చెప్పు. కరెంటు KRAT. అదేంది క్యారెట్ చెప్పు. క్యారెట్ కాదు, క్యారెటే పనికొచ్చేది. నువ్వు బస్ స్టాండ్ మార్కెట్ యార్డ్ లో క్యారెట్ మూటలు ఎత్తేకి అవి దానికే సెట్ అయ్యేది. నువ్వు కరెంట్ మళ్ళీ నీట్గా చెప్పు. ఎలక్ట్రిక్ స్పెల్లింగ్ చెప్పు. ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ సారీ కట్ చెప్పినావు. మళ్ళీ TRA PIG అంటే పందిరాది పిల్ల పంది నా కొడుక. నువ్వు చేయలేవు. నువ్వు పని గురించి చెప్పదు. నువ్వు ₹1,00,000 జీతం అంట, అది కూడా 1 నెలే చేయాలంట. నెల తర్వాత పెన్షన్ అంట. అది ఇంకా యానమ్మ జీవితం. మళ్ళా పెన్షన్ లో మళ్ళా నెల ఏంది 1 నెల 1 నెల చేస్తాను రిటైర్డ్ అంట. అదేందో నాకు అర్థం కాలే. అవసరమా? గవర్నమెంట్ సొమ్ము ఏమన్నా ఊరికే ఉత్తప్పుడు ట్యాక్సులు కడతానమ్మా? మీరు కట్టకపోతే మాకు వస్తాయి కదా. ఏందొస్తాయి? మేము ట్యాక్సులు కడతా అంటే మీకు పథకాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే బాగుందప్ప. కష్టపడేది ఒకడు, కష్టపడిన సొమ్ములో డివైడ్ చేసేది పక్కకి. డివైడ్ చేసిన నీకు ఇచ్చుకుంటూ పోతాండి. ఇంకెందుకు మేము కష్టపడేది? ఆడ మాకు తెలుసులే. ఏం తెలుసు? కరెంట్ ఆఫీస్ లో మేము పని చేసిన. ఏం పని చేసింది? అది బాత్రూమ్ గడిగే చేసింటావు. ఏం పని చేసింది? అది బాత్రూమ్ గడిగే చేసింటావులే. నేనేం దాని గురించి తప్పు మాట్లాడలే. దాని కరెంట్ ఆఫీసే కాదు, బస్ స్టాండ్ లో అయినా చేయొచ్చు, నువ్వు రైల్వే స్టేషన్ లో అయినా చేయొచ్చు, ఏడైనా బయట అయినా ఇళ్ళలో అయినా చేయొచ్చు. దానికి కరెంట్ జాబే అవసరం లే. నువ్వు అర్థం కాదా? కరెంట్ ఆఫీస్ లో నేను DTA కట్టిన వరకు తీసుకున్నా తెలుసా? DT అంటే డెంటల్. అది డెంటల్ ఆఫీసర్ అని. నీకు తెలుసా? అంటే పనులకు సంబంధించిందిరా ముఠా. పండగ కాదు, కరెంట్ కి కావాల్సింది. పెట్టు, నీకు జాబ్ అవసరం లేదు. ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు చూడు, నాకు అవసరం లేనప్పుడు కాదు. ఇప్పుడు నీకు ఇప్పుడు జాబ్తో ఏం అవసరం? నీకు హ్యాపీగా ఉన్నావు కదా. హ్యాపీగా ఉన్నా ₹1,00,000. అది 1 నెలే కదా. ఒకవేళ 1 నెల పైన చేయవా? చేయను. 1 నెల అన్నా కూడా దాంట్లో మళ్ళీ కష్టం ఉంటుంది. నెల కూడా చేయాలంటే హాలిడేస్ కూడా ఉంటాయి. హాలిడేస్ ఆదివారాలు 4 ఎగిరిపోతాయి. 4 ఎగిరిపోతే మళ్ళా శనివారం హాలిడే, సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడే, ఫస్ట్ సాటర్డే మనం లీవ్ పెట్టుకోవచ్చు. 8 రోజులు ఎగిరిపోయి సోమవారం కూడా ఉంటుంది. సోమవారం ఒకవేళ లేయలేకపోతే ఆదివారం తిరిగి బయట నొప్పులు ఉంటే హాలిడే ఇచ్చేస్తారులే. సోమవారము ఇంకా మంగళవారము మంచి రోజు కదా అని పోరు. ఇంకా బుధవారం కంపల్సరీ పోలే. శుక్ర అవసరం లేదు. శుక్ర బయట ఎక్కువ తిరగకూడదు, ఎండబడకూడదు. అంటే 1 రోజే అంటే 4 నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? 1 2 3 4 5 6 7 వారాలు ఉంటాయి. అందుకే 7 వారాలు నగలనేది. 8 ఎత్తుకొచ్చి నెలకి 7 వారాలు ఉంటాయి. 7 వారాల్లో 7 రోజులు పోల్సి ఉంటుంది. 7 రోజులు. వాడిని అమ్మాయి నా కొడుకు నాకన్నా ఇయ్యచ్చు కదరా స్వామి. అమ్మాయి నా కొడుకు నాకన్నా ఇయ్యచ్చు కదరా స్వామి. రిక్వెస్ట్ చేసుకుంటాలే. నువ్వు రిక్వెస్ట్ చేసుకున్నావు. అది తిట్టద్దు నువ్వు సార్ని. గౌరవంతో మాట్లాడు, చెడగొట్టద్దు నువ్వు.
ఏదేమో వాళ్ళ క్వాలిటీ కలిసి ఏమన్నాడు క్వాలిటీ గర్ల్సా క్వాలిటీ గర్ల్సా మళ్ళా క్వాలిటీ గర్ల్స్ చీర్ గర్ల్స్ ఎందుకుంటారా చిల్లర్ నువ్వు సార్ హలో చెప్పండి అమ్మా. సార్ ఇది ఎట్టోట్లా చూడండి సార్ జాబ్ నేను చేస్తాను నాకు ఎందుకంటే దీని గురించి ఐడియా ఉంది అన్నీ ఉన్నాయి సార్ నాకైతే ఫుల్ ఐడియా ఉంది. నేను ఏజ్ 25 కంటే లోపల ఉన్నది సార్. ఐడియా ఉంటే పర్లేదు, ఐడియా ఉంటుందండి. ఏజ్ ఎక్కువ మేము చాలా ఆ ఐడియా ఈ అబ్బాయికి అయితే లేదు ఏజ్ ఒకటి సార్ 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 నాకు ఐడియా లేదు. మీరు ఏమైనా అడగండి నేను చెప్తాను సార్. అడగండి సార్ కొద్దిగా ఎలక్ట్రిక్ కరెంట్ గురించి అడగండి చెప్తాను సరే సరే. కరెంట్ ఎలా వస్తుంది? కరెంట్ వస్తుంది స్విచ్ చేస్తే వస్తుంది ఇంకెట్లా వస్తుంది స్విచ్ చేస్తే వస్తుంది సార్. స్విచ్ చేస్తే వస్తుందా? సరే అయితే అడగండి 4 క్వశ్చన్లు అడగండి సార్. ఇంకా సార్ వాటర్ నుంచి యూజ్ ఏ యూజ్ ఉంది కరెంట్ కి? ఏంటంట సార్ వాటర్ నుంచి ఏ యూజ్ ఉంది? తాగుతా వాటర్ ఏం చేస్తాం వాటర్ ఏం చేస్తాం? తాగుతాము, పెర్రలు కడుకుంటాము, ఇంకా స్నానాలు చేస్తాము, మనకి మొంగ కడుక్కుంటాము, బాత్రూమ్ పోతాము, పండ్లు కూడా తిక్కుతాము, బాగా ముక్కు కూడా కడుక్కుంటాము సార్. ఎక్కడ వాటర్ నుంచి కరెంట్ సార్ మీ వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది సార్. వాటర్ నుంచి కరెంట్ వస్తుంది, అది తెలియదు మీకు మెయిన్. సార్ వాటర్ నుంచి కాదు సార్, వాటర్ వచ్చేది మోటార్ కరెంట్ ఉంటేనే వచ్చేది కదా సార్. మీకు ఇంత నాలెడ్జ్ లేకపోతే మూడో ప్రశ్న అడగను. మూడో ప్రశ్న అడగదు. కరెంట్ ఉంటేనే నీళ్ళు వచ్చేది. నువ్వు నన్ను అడుగుతున్నావు క్వశ్చన్ లో. కాదు సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. థర్డ్ క్వశ్చన్ అడగండి థర్డ్ క్వశ్చన్ అడగండి సార్. సార్ థర్డ్ క్వశ్చన్, మీ ఇంటికి కరెంట్ వస్తుందా లేదా? కరెంటు బిల్లు కడితే ఏంటి కదా సార్? కరెంటు బిల్లు కడితే ఏంటి కదా సార్? కరెంటు బిల్లు నెల అంటే కరెంట్ ఆఫ్ చేస్తే కరెంట్ బిల్ కూడా ఉండదు సార్. కరెంటు బిల్ మళ్ళీ కరెంటు చేరితే కరెంటు బిల్ కూడా ఉండదు సార్ మాకు. ఇంకా సార్ అవన్నీ ఓకే. కరెంట్ కలిసి ఉన్నారా అని అడుగు. వస్తే పని నేర్చుకుంటావు కానీ కరెంటు కలిసి ఉన్నారా సార్? కరెంట్ కలిసి సార్ కరెంటు కలిసి ఉన్నారా? బాగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. లేడీస్ కదా సార్ కరెంట్ కలిసి. కరెంట్ కలిసి సరే సార్ నాకు ఎట్లా చూడండి ఒకసారి. నాకు కావాలంటే ఏజ్ మార్పించుకుంటా. దానికి ఏం కాజు గుడ్డి తెలియదు, అవమానం కూడా లేదు. దానికి ఏం కాజు గుడ్డి తెలియదు, అవమానం కూడా లేదు. అసలు ఏం నాలెడ్జ్ లేదు. మీకైతే ప్రయత్నిస్తాము, ఆ అబ్బాయికి అయితే ప్రయత్నించలేనండి. ఆడికి అసలు తెలియనట్టుంది, ఏంటో తెలియట్లేదు. గర్ల్స్ అంటున్నాడు, బ్యూటిఫుల్ అంటున్నాడు. సార్ మీకు ఆ మాత్రం మీకు లేదు సార్ నాలెడ్జ్ ఇంత. సార్ ఓకే సార్. ఎట్లా చేయాలి కరెక్ట్ చెప్తాండి వెళ్ళిపోతాడు ఆయన. సార్ నేను చెప్తే ఇస్తాడు. అది ఏ గొట్టమాడు ఆల్రెడీ అందుకు జాబ్కి ఆల్రెడీ అందుకు జాబ్కి ఇప్పుడు అందుకు నా ఆధారంగా 25 ఏళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఇయ్యాలని చూస్తున్నాడు. ఎవరికి ఇస్తాం అనేది ఒకవేళ నువ్వే చేస్తావా? చేస్తాను. లక్ష రూపాయలు ఎందుకు వదులుకుంటాను? నువ్వు చేస్తానంటే మాట్లాడతాం. మళ్ళీ ఊరికే కాదు, మళ్ళీ నెల పింఛన్లు అంటే ఎంత? ₹1,00,000 జీతం. సార్ ఆ పిల్లలు కన్ఫర్మ్ చేసేయండి సార్. చేస్తాడంట. ఒకవేళ అబ్బాయి జాబ్ నెలలో మానేస్తే మీరేమో చెప్పారు కదా సార్, శిక్షలు అవేదో చెప్పండి ఒకసారి. ఏ లేదండి, మా కరెంట్ ఆఫీస్ లో ఉంటది. కాదు సార్, ఒకవేళ జాబ్ కింద మానేస్తే ఏమి మీరు శిక్ష ఏమేస్తారు? కంప్లైంట్, పోలీస్, జైలు శిక్ష ఏమన్నా? జైలు శిక్ష నాకు తెలిసి ఇప్పుడు వయసు అంత కుర్రాడికి ఇప్పుడు 24 చెప్పుకుంటున్నాడు సార్. చెప్పుకుంటాడు అదే 23 24 అంటే వయసు ఎంత ఉంటే అంత పడుతుందా? క్లారిటీ వచ్చింది సార్. ఇవేం పెద్ద విషయం కాదు, మానేవు కదా, కన్ఫర్మ్ చేసేస్తాను సార్. ఆధార్ కార్డు అవన్నీ పెట్టినేసినాను సార్కి. ఉండు ఆధార్ కార్డు నువ్వు పంపించినాను. ఇప్పుడు వర్క్ ఏం లే, పొద్దునే లేచి టిప్ టాప్ రెడీ అవుతావా? అవునులే అంటే ముందు చెప్పినాడా సార్? చెప్పేసినాడు నాకు ఆల్రెడీ. ఎప్పుడు పడితే అక్కడ పోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇంకా వారానికి 8 వారాల్లో ఒక రోజు పోవాలన్నావా? అది కూడా అవసరం లేదు. 7 వారాల్లో నీకు లైన్లు తెగిపోతాయి కదా ఎప్పుడైనా, వైర్లు వర్షం వచ్చినాడు, గాలి వచ్చినాడు, అప్పుడు సార్ ఇచ్చినాడు ఆల్రెడీ. నాకు నేను పోతానేమో అని పెట్టుకున్నా. ఇది పెట్టుకో, చార్జర్ వైర్తోనే అంట పని.
డైరెక్ట్ చెప్తా. ఇప్పుడు వైర్ దిగిపోతాయి కదా ఎడనా, ఆ వైర్ 2 వైర్లు తీసుకొని ఈ 2 వైర్లు ఇట్లా జాయింట్ చేతిలో పట్టుకొని ఆ వైరు ఈ వైర్ ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడాలి. వైరు ఈ వైర్ ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడాలి. ఆ వైర్ దిగిపోయిన వైర్కి ఆ లాస్ట్ ఇది పెట్టి ఈ పక్క తెగిపోయిన వైర్కి ఇది పెట్టి ఇట్లా గట్టి పట్టుకొని ఉండేది. మన వాళ్ళు రిపేర్ లైన్ మ్యాన్ వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు కరెంట్ అనేది ఆగుకోకుండా పంపిస్తా ఉండాలి. ఆ పక్క తెగిపోయిన వైర్ నుంచి ఈ పక్క తెగిపోయిన వైర్కి దీంట్లో నుంచి పంపిస్తావు. వర్షంలో అయినా ఎండలో అయినా గాలికి అయినా అది ఏ కారణాల వల్ల వైర్లు తెగిపోయినా కూడా ట్రాన్స్ఫార్మర్ చెడిపోయినా కూడా నువ్వు ట్రాన్స్ఫార్మర్కి ఇట్లా పెట్టి ఇట్లా ఇది చెక్కి ఇట్లా పట్టుకోని ఉంటావు. ట్రాన్స్ఫార్మర్ ఇట్లా పెట్టి ఇట్లా ఇది చెక్కి ఇట్లా పట్టుకోని ఉంటావు. ట్రాన్స్ఫార్మర్ ఏమన్నా ఫోన్ చార్జర్ ఏమన్నా నీ కరెంట్ పాస్ అయ్యేది కరెంట్ పట్టుకునే లోపల ఈగి పట్టుకొని తెగిపోయి అందుకే ముందు తెగిపోయింది. ఆల్రెడీ తెగిపోయిన దాన్ని నువ్వు 2 దాన్ని జాయింట్ చేసి పవర్ ఇస్తావు. ఏ సైతాన్ మమ్మడ సంపే రూల్ పెట్టుకున్నామన్నా దాంట్లో మనం సంపే కరెంట్ పట్టుకోలేం కదా. కరెంట్ పట్టుకునే లోపల పోతామన్నా చార్జర్ ఫోన్లు పెట్టాకేదేమో దాన్ని పెట్టాక కరెంట్ పాస్ అవుతుందిరా. దాంట్లో నీ గిడ్డి మోగోనికి ఏం అర్థం కాదు. నీకు అది పట్టుకోడు, అందులో లైన్ మ్యాన్ వస్తాడు. నా బొమ్మలు వీడియో ఒకటి ఉంది ఇక్కడ చూడు. నువ్వు కరెంట్ గర్ల్స్ అంటివే, నీ కరెంట్ గర్ల్స్ ఎప్పుడోసారి తెలుసా, నువ్వు ఎప్పుడైతే తెగిపోయిన వైర్లకు 2 జాయింట్ చేసి పట్టుకొని నువ్వు ఇట్లా ఊతాంటావో అప్పుడు పక్కన వచ్చి కరెంట్ గర్ల్స్ క్లాప్స్ కొట్టుకుంటే డాన్స్ చేస్తా అంటారు. కరెంట్ గర్ల్స్ క్లాప్స్ కొట్టుకుంటే డాన్స్ చేస్తా అంటారు. క్రికెట్ లో క్రికెట్ లో చీర్ గర్ల్స్ ఎట్లే కుడతారు 6-4 కొట్టారు. అప్పుడు నీ కరెంట్ పట్టుకున్నప్పుడు కరెంట్ గర్ల్స్ వచ్చి ఆటోలు దిగి డాన్స్ చేస్తారు. నీకు సూట్ ఇస్తారు. అంటే ఇప్పుడు చచ్చిపోయి పెట్టుకున్నారు. వాడు అంత ముందు చచ్చిపోయినాడు. అది కథ. అట్లా చెప్పు. ఏందట్లా చెప్పు. అట్లా పట్టుకొని చచ్చిపోయినా కూడా మళ్ళీ నాకు ఇస్తారా? అయ్యి నీకేం పెద్ద చచ్చిపోకుండా ఏం చేస్తారు? నా బతుకోవడమేనా? నీ ముందర డాన్స్ చేస్తారు కరెంట్ గర్ల్స్ తెలుసా? ఎట్లా చెమ్మ చెక్కగా ఇట్లా ఇట్లా చేస్తుంటే నువ్వు వాళ్ళకంటే స్పీడ్ గా మైకిల్ జాక్సన్ లెక్క ఇట్లా ఊతాంటావు. నాకు అన్ని ఇట్లా చెప్పద్దు నువ్వు. ఎవరు నీకు ఏడికిస్తారు? 1 లక్ష రూపాయలు జాబు. పెన్షన్ ఎంత వస్తుంది అనుకుంటే నెల 1000 రూపాయలు వస్తుంది. ఇంతవరకు చరిత్రలో ఇప్పటి వరకు దాని జాబ్ లో చేరినోడు ఎవడు పెన్షన్ తినలే. బతకడు కాబట్టి పెన్షన్ ఉండదు. అర్థమైందా? నువ్వు తినే కట్ల ప్లాన్ వేసుకున్నావు. నీ వచ్చాను కాదా? ఇప్పుడు నీకు చేయవా? చేస్తావు. ఎట్లా ఏం చేసావేమన్నా? నీకు కరెంట్ ఆఫీస్ లో కూడా పోవడం లేదా? ఏంది నా బొంగులో ఉంది. సార్ ఇదే ఏమైంది ఇప్పుడు ఈ లైఫ్? చేయిపో పని హ్యాపీగా. పని ఇంట్రెస్ట్ లేదు నాకు. పోయింది నాకు. ఏమి ఇంక నీకేం ఇంట్రెస్ట్ ఉంది? ఇదే తిని మనడం అంతే ఇంట్రెస్టింగ్. ఇదే ఫుల్ లైఫ్ ఎంజాయ్. నీకు బయట ఇంటి బయట బోర్డు కూడా వస్తుంది, కరెంట్ ఆఫీస్ గిడ్డి పేరు శివ అని తెలుసా? నీకు ఎంత పేరు పడుతుంది. కరెంట్ షాక్ లో చచ్చిపోయిన వాళ్ళకి సరుకులు వస్తాయి తెలుసా? 900 రూపాయలు. చూస్తావా? ఏ సరుకుల కోసం బయట నేమ్ బోర్డు వస్తుంది. గిడ్డి పేరు శివగాడు అని. నీకు వద్దా కరెంట్ గర్ల్స్ చూడాలని లేదా? కరెంట్ గర్ల్స్ నువ్వు చూసుకోపోయి 3 ఆటోల్లో దిగుతారు. 3 ఆటలు దిగి 3 ఆటలు దిగుతానే అంతా చుట్టుకొని నువ్వు ఊతా అంటావు. నీకు డ్యాన్సులు చేసుకుంటా నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చుట్టుకొని నువ్వు ఊతా అంటావు. నీకు డ్యాన్సులు చేసుకుంటా నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు. తిక్కారా నీకేమన్నా? ఏం తిక్కారా మళ్ళా? నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉండదా? నీకు నాకు ఇంట్రెస్ట్ కాదు. నువ్వు ఏందానికి చచ్చిపోవరా? కరెంట్ పాస్ అవుతుంది. నువ్వు చచ్చిపోకుండా పాస్ కాదు. పోయి నేను పాస్ అవుతాను ఇట్లా. నీ కరెంట్ నీలో ఎక్కిన దానికి నీ కరెంట్ చూసి పక్కన జనాలకు కరెంటు ఊగి డాన్సులు చేస్తారు. కరెంట్ గర్ల్స్ వాళ్ళు సాదా సీదా రారు. మనిషి ప్రాణం పోయేటప్పుడు ఒకటి వస్తారు. అర్థమైందా నీకు? అంటే వాళ్ళ డాన్స్ ఆడాడా దినాలు ఏడుస్తారు. ఇంకా దినాలు కూడబెట్టాడు. నేను ఇంకా ఏడాడు కరెంట్ కాడు వైర్ పట్టుకుని చోట మళ్ళా సైతాన్ మమ్మడా ఏడాది కానీ ఉండాలి కొద్దిగా. నేను 25 లోపల అయితే నేను బదాం అనుకుంటే పోయింటే పోయింటే 20 అయిపోయిండే. ఎవరు 20 కోట్ల మమ్మడా ఎవరు? నేను తీసుకుంది నీ లెక్క.
ఇట్లా ఎక్కరా 930 రూపాయలు సరుకులు వస్తాయి అంతే, ఇంకంత మించి. ఆ సరుకుల కోసం చంపేస్తాను నువ్వు. ఏ దేశానికి ఏ కక్కుతాడా? ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఏం నువ్వు 930 రూపాయలు సరుకులు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మయ్యో గుట్లో మాట ఇంత లెక్కలు పెట్టుకుని మయ్యో. సరేలే ట్రైనింగ్ కన్నా పో. ఎవరు పోయి నువ్వే సావు. ట్రైనింగ్ కోటి పో. ట్రైనింగ్ పోతే సగం జీతము. నాకు సంబంధమేలా, నేను తిని ఈడ ఉంటుంది. పోనీ దాదా పోనీ కరెంట్ గర్లుగా పోతావా? కరెంట్ పట్టుకునే పని ఉండదు. చిన్న మిడ్డి వేసుకొని నువ్వు వేసుకోపో. నీకు బెలూన్లు ఇవి ఇస్తారు ఊపే గిట్లా, అవన్నీ ఊపుకుంటా నువ్వు ఆడాడే ఊపుతా నువ్వు ఏమైనా క్రికెట్ మ్యాచా ఏమన్నా ప్రభా ఏమంటారు అదేమన్నా మ్యాచా ఏమన్నా ప్రభా ఏమంటారు అదేమన్నా నీకు అర్థం కావడంలే. నువ్వు ఆడ వచ్చి డ్యాన్స్ చేస్తా అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కరెంట్ బిల్లు కట్టే వాళ్ళంతా చూసి వానమ్మ యాడ్ దొరికి రోత తీసుకొచ్చినారు. ఇంత గిడ్డి బుడ్డీలు వేసుకొని ఊపుకుంటారు రోత. కరెంట్ ఆఫీస్ వాళ్ళు అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాను ముడ్డి చూపించుకుంటా అని చెప్పి నువ్వు చెయ్యొద్దని చెప్పి నీకే టిప్పులు ఇచ్చిపోతారు. నీకు అర్థం కావడంలే నీ వాల్యూ ఏ రేంజ్ పోతుంది అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఎట్లా నా కొడుకుని ఇప్పుడు అంటే క్రికెట్లో మాత్రం క్లబ్లో మాత్రం వేసుకొని ఇట్లా ఊసుకుంటా ఇట్లా నీకే చుట్టుపక్కల వాళ్ళంతా భయపడైనా లెక్కిస్తారు. నీకు యాడ్ దొరికిన సొంత ఇది యాడ్ నుంచి వచ్చి చిల్లర ఉండాలి. చెప్పు తీసుకొని పళ్ళతో కొడతారా? ఎవరు ఎవరన్నా నువ్వు గాడిదే మనిషి ఏమన్నా మనిషి పుట్టి పుట్టినావా జంతువు పుట్టి పుట్టినావనే ఎవరు ఇష్టం ముట్టి నువ్వు ఆటోలు దిగి ఊపుతావు, ఆడ నుంచి ఊపుకుంటా రావు. నువ్వు కరెంట్ ఆఫీస్ నుంచి రావు ఊపుకుంటా. నీకు సపరేట్ ఇది ప్రైవేట్కి పెట్టుకునేది. ఇది కరెంట్ ఆఫీస్ వాళ్ళకి సంబంధం ఉండదు. కరెంట్ బిల్ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ కోసము. అర్థమైందే? ఏడ ట్రాన్స్ఫార్మర్ బిగిచ్చినా కూడా డ్యాన్స్ చేయాల, ఏడైనా వైర్ బిగిచ్చిన చోట డ్యాన్స్ చేయాల, ఏడైనా ఎవరైనా కరెంట్ బిల్ కట్టలేదనుకో, కరెంట్ బిల్ కట్టకపోతే నువ్వు పోయి డ్యాన్స్ చేసావనమ్మా రోత చూడలేక వాళ్ళు కరెంట్ బిల్ కట్టేస్తారు. ఇట్లా శత విధాలుగా యూజ్ చేసుకుంటారు. ఏమన్నా ఒక ఆడదాన్ని బజార్ దాన్ని చేస్తాడు. చేసే డ్యాన్స్ ఇంటి ముందర మర్యాదలు పోతానే, పరువు పోతుంది, నమ్మ ఇజ్జత్ పోతుంది. ఈ చిల్లర పొట్టి గిడ్డి ముండ వచ్చి పిర్రపించుకుంటుంది, ఊపుకుంటూ తిరుగుతుంది. ఈయనమ్మ ఈ రోత పోవాలంటే కరెంట్ బిల్ కట్టేయాలని చెప్పి కరెంట్ బిల్ కట్టేస్తారు. నిన్ను పంపించేసే కన్నా సరే కూడా పరిగెత్తుకుంటూ పోయి కరెంట్ బిల్ కడతాడు. ఏ కొట్లాడు అంటే ఇప్పుడు గిడ్డి పిల్లలు అంటే నువ్వు డిసైడ్ చేసినావు ఆడుతుంది నండి. గిడ్డి పిల్లలు అంటే నువ్వు డిసైడ్ చేసినావు ఆడుతుంది నండి. చెయ్యవా కరెంట్ బిల్ కట్టిన వాళ్ళు కట్టేస్తారా భయపడి? ఇప్పుడు ఇది వద్దా? ఓ ట్రైల్కి ఏమన్నా ట్రై చేస్తావా? పెట్టుకో ఏదన్నా ఐడియాలు ఇస్తే ఉపయోగించుకుందాం అనిలే. వానమ్మ పెండింగ్ ఉండే కరెంటు బిల్లులు అన్నీ వస్తాయి కదా, గవర్నమెంట్కి కూడా అంత ఉపయోగమే కదా. అతన్న ఇల్లు